ఫ్రెండ్స్, శ్రీలంకతో రెండో టెస్ట్లో టీమిండియాకు అనూహ్యమైన ఫలితం ఎదురైంది. విజయం ఖాయమనుకున్న మ్యాచ్లో టీమిండియా పేలవమైన బౌలింగ్ ప్రదర్శనతో డ్రాకు తల వంచింది. గురువారం ముగిసిన ఈ టెస్ట్లో సోనాల్ దినూషా సెంచరీతో శ్రీలంక గట్టెక్కింది. దాంతో ఈ రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ ఇది డ్రాగానే ముగిసింది. 229 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన లంక 154 ఓవర్లలో 429 పరుగుల వద్ద స్కోర్ ని డ్రా చేసేసింది. 18 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో ఇక ఇరు జట్లు కూడా డ్రాకి అంగీకరించాయి. ఈ మ్యాచ్ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ రేస్ లో భారత్ పైన తీవ్రమైన ప్రభావం చూపనుంది. మరి ఇప్పుడు భారత్ పరిస్థితి ఏంటి? అసలు భారత్ ఇప్పుడు ఫైనల్స్ లోకి వెళ్తుందా వెళ్ళదా అంటే ఇక్కడ మీరు ఈ పాయింట్స్ టేబుల్ ని చాలా క్షుణ్ణంగా గమనించాలి. అయితే 53.33 ఉండాల్సింది కాస్త 51.5 కి భారత్ విన్నింగ్ పర్సంటేజ్ పడిపోయింది. అయితే ఇప్పుడు 5వ స్థానంలోనే కొనసాగుతుంది. ఒకవేళ భారత్ గెలిచి ఉండుంటే 4వ స్థానానికి వెళ్లి ఉండేది. ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఓటమితో పాయింట్ల టేబుల్లో ఎగబాకే అవకాశం రాగా భారత్ దాన్ని చేజార్చుకుంది. అయితే ఇక్కడ మరి భారత్ జట్టు WTC ఫైనల్ 2027 ఫైనల్స్ లోకి వెళ్ళదా అంటే ఇక్కడ భారత్ కి చాలా పెద్ద శుభవార్త ఉంది. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు భారత్ గనక మనం చూసినట్టయితే నవంబర్ లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళాలి, అక్కడ 2 టెస్టులు ఆడాలి. ఆ తర్వాత వచ్చే ఏడాది IPL కి ముందు ఆస్ట్రేలియాతో కూడా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాలి. సో ఈ 2 టెస్ట్ మ్యాచ్లు కలిపి ఎన్ని టెస్ట్ మ్యాచెస్ అయ్యాయి? 7 మ్యాచెస్ అయ్యాయి. ఒకవేళ గనక శ్రీలంకతో గనక ఈ మ్యాచ్ గెలిచి ఉండుంటే ఈ 7 టెస్ట్ మ్యాచ్ల్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా భారత్ ఫైనల్ రేస్ లోకి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే 7టికి 7 గెలవాల్సిందే. మరి 7ట్లో 1 ఓడిపోయినా కూడా భారత్ ఖచ్చితంగా ఇంటి దారి పట్టాల్సిందే. ఎందుకంటే బంగ్లాదేశ్ చేతుల్లో ఆస్ట్రేలియాకి ఎదురైన అనూహ్యమైన పరాజయంతో భారత్ కు చాలా ఊరట లభించింది. ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా ఇప్పుడు శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించాల్సిన అవసరమూ ఉంది. మిగిలిన 7 టెస్ట్ మ్యాచ్లు ప్రతి మ్యాచ్ గెలవాలి. అన్ని మిగిలిన మ్యాచ్లో గెలిస్తే భారత్ మంచిగా పర్సంటేజ్ పెరుగుతుంది. మొత్తం 7 టెస్టుల్లో 7 విజయాలు ఉంటే 68.5% చేరుతుంది. అయితే అదే 6 విజయాలు 2 ఓటములు అయితే 62.9% పడిపోతుంది. సో అప్పుడు ఫైనల్ కి వెళ్ళడానికి మిగతా సమీకరణాలు అయితే చాలా ఎక్కువగా దీనికి తోడవుతూ ఉంటాయన్నమాట. అయితే భారత్ చేసిన తప్పేంటి అంటే ఫాలో ఆన్ అవ్వటమే భారత్ చేసిన తప్పని కొంతమంది దిగ్గజాలు అంటున్నారు. ఎందుకనంటే 2వ ఇన్నింగ్స్ ఆడేందుకు తగిన ఓవర్ లేకపోవడంతో శుభ్మన్ గిల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రాకు అంగీకరించాడు. అదే గనక ఫాలో ఆన్ కాకుండా భారత్ మళ్ళీ బ్యాటింగ్ తీసుకుని ఉంటే ఇంకొంచెం భారీ స్కోర్ వచ్చి ఉండేది. అప్పుడు శ్రీలంక జట్టుకు దాన్ని ఛేదించే అవకాశం చాలా తక్కువగా ఉంటుండేది. దాంతో ఇక ఇది డ్రా కన్నా కూడా భారత్ వైపే మ్యాచ్ ఉండేది. ఎందుకంటే డ్రాగా ముగించాలన్నా కూడా వాళ్ళు కొంతవరకు పోరాడాల్సి ఉండేది. ఎక్కువసేపు మనం ఫాలో ఆన్ కాకుండా మనం గనక టైం తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన భారత్ కి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపించేవి. సోనాల్ దినూషా అజేయమైన శతకంతో పాటు సూర్య బండారా కూడా 92 పరుగులు చేశాడు. మెండిస్ కూడా 55 పరుగులు చేశాడు. ఇలాగా ప్రతి ఒక్కరూ చేసుకుంటూ వెళ్లారు. భారత బౌలర్లో సుతార్ 3 వికెట్లు, జడేజా 3 వికెట్లు ఇలా తీశారు. కానీ తొలి సెషన్ లోనే ఫలితం తేలుతుందని అనుకున్నారు అందరు. కానీ సోనల్ దినూషా నువ్వంతా అడ్డుగోడగా నిలిచారనమాట. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. తొలి సెషన్ లో 100 పరుగులు జోడించారు. దాంతో శ్రీలంక 329 పరుగులకు వెళ్ళిపోయింది. అప్పటికి లంచ్ బ్రేక్ వెళ్ళింది. ఇక రెండో సెషన్ లో నువ్వంతా అవుట్ అవడంతో 7వ వికెట్ అయితే శ్రీలంక జట్టు ఓడిపోయింది. అంటే అది పోగొట్టుకుంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ వెంటనే ప్రభత్ జయసూర్య కూడా అవుట్ అవడంతో భారత్ శిబిరంలో మంచిగా మళ్ళీ ఆశలు చిగురించాయి. కానీ లహీరు కుమారతో కలిసి మళ్ళీ సోనల్ దినూషా ఇన్నింగ్స్ కి అడ్డుపడ్డాడు. అంటే వీళ్ళ ఇన్నింగ్స్ చేయడానికి బాగా ఇదయ్యాడు. భారత బౌలర్ల సహనాన్ని దెబ్బతీస్తూనే శ్రీలంక టీ బ్రేక్ వెళ్ళింది. ఇక ఆ తర్వాత జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. శ్రీలంక డిక్లేర్ చేసింది. ఏముంది, ఇంకా శుభమన్ గిల్ వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రాకు అంగీకరించాడు.